రాజు గారు, రాజు గారు, వెంకటపతిరాజు గారు, కొంచెం ఓర్చుకోండి. సంపేసినావు కదరా గంగా. ఆ పశువుల డాక్టర్ని సంపేసినావు కదరా. అన్యాయంగా పొట్టను పెట్టేసుకున్నావు కదా. ఎంత ఘోరం జరిగిపోయిండదే. పశువుల డాక్టర్ని గంగ సంపాలని చూస్తా ఉంటాడు. ఎట్టా దోసేసినావురా గంగా. ఆళ్ళేదో అన్నారని దోసేసినావో, లేదా నీ సెల్లెళ్ళతో మాట్లాడుతున్నాడని దోసేసినావో తెలీదు గాని సంపేయాలనుకున్నావు కదరా. నీ చేతులతోనే ఒక మనిషి ప్రాణం బలి తీసుకోవాలనుకున్నావు. నేనెందుకు అలా చేస్తాను? మరి నువ్వే కదా నెట్టేసింది. నన్ను వీళ్ళే నెట్టేశారు. నిన్ను నెడితే నువ్వు అతన్ని నెట్టేస్తావా? తనకేదన్నా అయితే కేసు అవుతుంది. వెంకటపతిరాజు గారు, మాట్లాడండి. అసలు మీ మీద కోపంతో బావ తోసేయలేదని చెప్పండి. అది నొప్పి. డాక్టర్ గారు, మాట్లాడండి. మా అన్నయ్య తప్పు చేయలేదని చెప్పండి. రాయ్, గొడవ పడితే ఆవేశపడ్డావేనా? మమ్మల్ని తోసేస్తూ అతన్ని తోసేశాడు సార్. అబ్బా, నొప్పి పుడుతోందండి. ఓర్చుకోండి, బ్లడ్ ఆగాలి కదా. అలాగే. మంట పుడుతోందండి. కొంచెం ఓర్చుకోండి. శివ, ఇంకా చూస్తున్నావేంటి? అరెస్ట్ చేయి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ మాత్రానికే స్టేషన్ దాకా ఎందుకు? ఎందుకు అందుకు అంటావేందే? ఆ డాక్టర్ని సంపేపోతేనో. మా అన్నయ్య ఏమైనా కత్తితో పొడిచాడా? నెట్టేశాడు కదా. అక్కడ విపి రాజుకి గాయం అయింది. ఇది నేరం అవుతుంది శ్రీవల్లి. అవును, నేరమే. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి అరెస్ట్ చేయకపోవడం ఏంటమ్మా? ఏమండి, మా అన్నయ్య కావాలని తోయలేదండి. మమ్మల్ని అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడి మా అన్నయ్యకి కోపం వచ్చేలా చేశారు. అవునండి, కావాలని వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. మీరు అరిచి గీ పెట్టినా సరే
కోపం ఆవేశంలో చేసిన పనికి ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా హత్యా ప్రయత్నమే. గుడిలో వైలెన్స్ క్రియేట్ చేసిన మీ అన్నయ్యని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ గంగ గారిని అరెస్ట్ చేయకండి. ఇది పొరపాటు జరిగిందే తప్ప ఆయన కావాలని చేయలేదు. చేయాలి.